ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించారు. ఢిల్లీలో రెండవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు నివేదించి ఏపీకి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం. నిర్మలాతో సుమారు గంట సేపు చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. అంతకుముందే నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను వీలైనంత త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేటాయించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 300 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు హోటల్స్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 9 నెలల్లో వీటిని పూర్తి చేయడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. రాజధాని ప్రాంతం రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించారు. స్పీకర్తో పాటు అమరావతి పర్యటనలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, తెనాలి శ్రావణ్ కుమార్, అరవ శ్రీధర్లు పాల్గొన్నారు. సిఆర్డీఏ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు, 288 ప్లాట్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ప్లాట్లలోకి వెళ్లి అణువణువును పరిశీలించారు. అనంతరం అయ్యన్న మాట్లాడుతూ స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజాప్రతినిధుల భవన సముదాయాన్ని పరిశీలించారని తెలిపారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడిందని, నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించారని తెలిపారు. ఎంతో చక్కటి ప్లాన్తో విశాలంగా ఈ భవంతులను నిర్మించారన్నారు. 3 బెడ్రూములతో విశాలమైన వెయిటింగ్ హాలుతో చాలా సౌకర్యవంతంగా ఈ భవనాలు ఉన్నాయని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుబడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో 300 కోట్లు అదనంగా ఖర్చవుతుందని చెప్తున్నారన్నారు. వీలైనంత త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మిగిలిన రాష్ట్రాలలో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదన్నారు. అధికారులు సహకరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఏదో చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్ రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. మీరు చూశారు ఇలా చాలా. నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తారు అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బారుకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. యువనేతను నేరుగా కలిసి తమ కష్టాలు ఏకరువు పెడుతున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు, విద్య, వైద్యం సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆయా సమస్యలను విన్న మంత్రి లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాడేపల్లి పట్టణం, సీతానగరం గోరా కాలనీకి చెందిన పలువురు యువకులు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కె. ఆంజనేయ ప్రసాద్, మాచర్ల అఖిల్ మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బిల్లు కారణంగా ఇతరత్ర కారణాలతో గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డు, పెన్షన్ పునరుద్ధరించాలని పలువురు లోకేష్కు తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని యువనేత భరోసా ఇచ్చారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. దేశంలో వర్షం అతివృష్టి, అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. అమ్మకు మొక్క కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి 27వ డివిజన్ గులాబీ తోట సెంటర్లో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం అతివృష్టి, అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుండి జూలై 6 వరకు మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మొక్క నాటాలని ఆమె పిలుపునిచ్చారు. నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 23 జూన్ ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి. ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కరోజు ఒక్క డేట్ నిర్ణయించుకుని చెయ్యాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశాడని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ చెప్పారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశాడని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు.
వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే అది. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. అది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించొద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నెల్లూరు, కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి, గత ప్రభుత్వం చేశారు, వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు. దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. అదేవిధంగా ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండ్లలో చాలా జరిగినాయి. వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సిఆర్డీఏ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లను ఎప్పట్లోగా పూర్తి చేయగలరో చెప్పాలని సిఆర్డీఏ అధికారులను అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులతో అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న సౌకర్యాలను పరిశీలించి మార్పులు చేర్పులను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల భవనాలను ఎప్పటికీ పూర్తి చేసి ఇవ్వగలరో చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీ భవనంలో లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మీడియా పాయింట్ వద్ద ఉన్న ఎనెక్సా భవనంలో లైబ్రరీ కమిటీ చైర్మన్లకు ఛాంబర్లు ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు, ఎమ్మెల్యేలు టి శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్రం ద్వారా కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. టూరిజం శాఖ ద్వారా దర్శించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతుందన్నారు. ఈ సమస్యను ఈవో దృష్టికి తీసుకువెళ్లి టూరిజం ద్వారా వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. తిరుమల నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకి నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హోటల్స్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన 30 ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతామని కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెరిటేజ్, హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. చిన్నపాటి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచవచ్చన్నారు. కేంద్రం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్రం ద్వారా కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం శాఖ ద్వారా దర్శించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతోందన్నారు. ఈ సమస్యను ఈవో దృష్టికి తీసుకువెళ్లి టూరిజం ద్వారా వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో 2018లోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ ని ప్రారంభించి ఇవాళ వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ ని ఏపీటీడీసీ వారికి అందించడం, దాన్ని నడిపే క్రమంలో ఇక్కడ జరిగే దాంట్లో ఒక పక్కన అన్నమయ్య, మరో పక్కన బాలాజీ, ఇప్పుడు దేవరాగం, దీన్ని ఇవాళ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టడం కానీ, ఉన్న సౌకర్యాలను వృద్ధి చేయడం
గానీ కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం గానీ వాటి మీద దృష్టి పెట్టలేదు. ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం మాకు. ఆదాయ వనరులు కూడా పెంచుకోవాలి. దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన హెరిటేజ్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనడం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ, ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కర్ పై శిక్ష విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటమని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం ప్రకారం నర్మదా సరోవర్ బ్రిడ్జ్ నిర్వాసితులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కర్ అరెస్టును నిరసిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ నేత వైవీరావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రముఖ పర్యావరణవేత్త నర్మదా బచావో నాయకురాలు మేధా పట్కర్ పైన జైలు శిక్ష, భారీ జరిమానా విధించడం చాలా అమానవీయమైన, దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. వారందరి పక్షాన కూడా రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి మేధా పట్కర్ గారు. ఆవిడ నర్మదా బచావో ఆందోళన సందర్భంగా ఆ నర్మదా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడం వలన ఏ విధంగా ఆదివాసీల యొక్క మనుగడకి నష్టం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, మరి వాళ్ళకి న్యాయం చేయకుండా డ్యాములు కట్టి నీరు అందించి అదంతా అవసరమే, అదొక అంశం. కానీ అదే సమయంలో ఈ ఆదివాసీల హక్కులు కూడా పరిరక్షించబడాలి అనేటటువంటి ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన ఫలితంగానే అనంతర కాలంలో నిర్వాసితుల యొక్క సమస్యలు కూడా తప్పనిసరిగా పరిష్కరించాలి అనేటటువంటి విధానం కూడా రూపొందించబడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుండి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించడం శుభపరిణామమని టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ అన్నారు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. అభివృద్ధి అంటే ఏంటో టీడీపీ చూపిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కూడా పూర్తి కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా ఆటోనగర్ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి, చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకముందే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిగా తూర్పు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుండి నిర్మాణం వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం శుభపరిణామమన్నారు. అలాగే పశ్చిమ రింగ్ రోడ్డు నిర్మాణానికి కనెక్టివిటీగా రహదారి కోసం రివ్యూ చేయడం జరిగిందని, అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వీటి డిపిఆర్లు త్వరలోనే రూపుదాల్చుకుంటాయని, 6 నుండి 8 లైన్ల వరుస రహదారి నిర్మాణం కూడా అమరావతికి కనెక్టివ్గా శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గర చర్చలు జరిగిన పిమ్మట ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపటం జరిగిందన్నారు. ప్రధానంగా విజయవాడలో పొల్యూషన్ లేకుండా చేయడం కోసం, అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులుగా మారడం కోసం, కూలీలకు ఉపాధి కల్పించడం కోసం, ఆకాశానికి అంటుకుంటున్న విధంగా నిర్మాణాలు, మెట్రో ట్రైన్లు, అమరావతికి కనెక్టివిటీ అయ్యే విధంగా ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా శరవేగంగా అభివృద్ధి పథంలో స్వర్ణయుగ నిర్మాత చంద్రబాబు నాయకత్వంలో ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారని, దానికి నిదర్శనం గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పన్నారు. జగన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించారన్నారు.
తో బ్రహ్మాండమైన మెజార్టీలతో సీఎం చంద్రబాబు గారిని తీసుకురావటం, అలాగే కేశినేని చిన్ని గారి మీద అతను చేసిన కార్యక్రమాలు అతని మీద ఉన్న నమ్మకంతో 2,83,000 మెజార్టీతో చక్కగా అతన్ని గౌరవించి చక్కగా పార్లమెంట్కి పంపించారు. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, పార్లమెంట్లో గత నెల 24న ప్రమాణం స్వీకారం చేసిన చిన్ని గారు 10 రోజులు పట్టుమని లేకుండానే తనదైన స్టైల్లో 2,83,000 ఇచ్చిన ప్రజల కోసం ఔటర్ రింగ్ రోడ్డే కానీ, అలాగే ఈ సిటీలో ఫ్లైఓవర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు దాకా ప్లాన్ చేయడమే కానీ, పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా మొదలుపెట్టి ప్రజలందరికీ అంకితం ఇద్దామని చంద్రబాబు గారి నాయకత్వంలో మొదలుపెట్టారు. ఈ యొక్క సిఆర్డిఏ ప్రాంతంలో అమరావతి నడిబొడ్డులో విజయవాడని ముఖ్య పట్టణంగా చేసుకొని ఔటర్ రింగ్ రోడ్డు 86 కిలోమీటర్ల వైశాల్యంలో రాబోతూ ఉంది. దీన్ని పొల్యూషన్ అవాయిడ్ చేయడం కోసం, ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కోసం, అదేవిధంగా ఇక్కడ యొక్క భూములు విలువలు పెరగటం కోసం, రియల్ ఎస్టేట్ బాగా పెరగటం కోసం, పేదవాడికి ఉపాధి అవకాశాలు పెరగటం కోసం, అదేవిధంగా పశ్చిమం సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. దాని మీద కూడా ఢిల్లీ పర్యటనలో, ఇటు విజయవాడలో ఉంటూ పోలవరం పర్యటనలు ఇవన్నీ కూడా చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక దుర్పథమైన నాయకుడు చంద్రబాబు గారు. కనుక ఆ విధంగానే ప్రజలను రానున్న కాలంలో కూడా ఇచ్చినటువంటి సూపర్ 6లో కానీ ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ప్రజల ముందు నెరవేర్చి శభాష్ అనిపించుకునే విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నిలబెట్టుకుంటాడు. శభాష్ చంద్రబాబు అనిపించుకుంటాడు ప్రజలతో. కొన్ని కుక్కలు మొరిగినాయి, 10 తారీఖు ఏ విధంగా పింఛన్లు ఇస్తారో మేము చూస్తాము అని. వాళ్ళ కుక్కలు ఏ గూట్లో ఉన్నాయో తెలియట్లేదు, ఎక్కడ పనుకున్నాయో తెలియట్లేదు. 10 తారీఖు రోజునే ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, ఎవరికైనా ఎంప్లాయీస్ ఉన్నా కూడా మరి అట్లానే పింఛన్లదారులకు కానీ 10 తారీఖున 9-10 ఇంటికల్లా మొత్తానికి కూడా కంప్లీట్గా రూరల్లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి, టౌన్లో కాలనీల వారీగా కూడా ఉదయం 9 ఇంటికల్లా కూడా ఇవ్వడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.